కేబినెట్ విస్తరణ పోస్టులపై కేసీ వేణుగోపాల్తో సీఎం భేటీ. ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణంపై అధికారులతో చర్చ. నకిలీ విత్తనాల నష్టాన్ని కంపెనీలే కట్టాలన్న తుమ్మల. ఆటో డ్రైవర్ల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్న పొన్నం. రేపు తిరిగి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రెజెంటేషన్ ఇవ్వనున్న సర్కార్. కర్ణాటక సీఎం మాట తప్పారంటూ ఫేక్ వీడియో షేర్ చేసిన కేటీఆర్. ఫేక్ కు ఫ్యాక్ట్ కు తేడా తెలియకే మీరు ఓడారన్న సిద్ధరామయ్య. ఎంపీ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామన్న అరవింద్. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తుకు సీఎం లేఖ రాయాలన్న రఘునందన్. డీజీపీగా రవిగుప్తా కొనసాగింపు. రోడ్ సేఫ్టీకి అంజన్ కుమార్. ఏసీబీ డీజీగా సివి ఆనంద్. సిఐడి చీఫ్గా మహేష్ భగవత్. లోక్సభలో మరో 50 మంది విపక్ష సభ్యుల సస్పెన్షన్. 3 విడతల్లో 141 మందిపై సెషన్ మొత్తానికి వేటు. పార్లమెంట్లో పొగ దాడికి కారణం విపక్షాలే. రాష్ట్రాల్లో ఓటమి ఫ్రస్ట్రేషన్ సభలో చూపిస్తున్నారన్న మోదీ. ప్రధాని అభ్యర్థిగా ఖర్గే పేరును ప్రతిపాదించిన మమత. వ్యక్తులు కాదు గెలుపుపైనే కూటమి ఫోకస్ అన్న ఖర్గే. ఐపీఎల్ వేలంలో రికార్డు సృష్టించిన మిచెల్ స్టార్క్. ఆసీస్ ఆటగాడిని 24 కోట్లకు కొన్న కోల్కతా నైట్ రైడర్స్. డీటెయిల్స్ చూద్దాం. సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. తుగ్లక్ రోడ్లో తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని ఆయన పరిశీలించారు. ఉమ్మడి ఆస్తుల విభజనపై చర్చించారు. మరోవైపు కేబినెట్ విస్తరణపై హైకమాండ్ పెద్దలతో డిస్కస్ చేశారు రేవంత్. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడిపారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా దేశ రాజధాని ఢిల్లీలో నూతన తెలంగాణ భవన్ నిర్మిస్తామని చెప్పారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ భవన్ 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఆస్తుల విభజనపై ఢిల్లీలోని తన నివాసంలో తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, భవన్ ఓఎస్డీ సంజయ్ జాజుతో సమీక్ష నిర్వహించారు రేవంత్. తెలంగాణ, ఏపీ భవన్ మొత్తం విస్తీర్ణం ఎంత, అందులో ఉన్న భవనాలు, వాటి స్థితి, అందులో తెలంగాణ వాటా వివరాలను తెలుసుకున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు సీఎం. ప్రస్తుతం భవన్ మ్యాప్ ను పరిశీలించారు. ఆస్తుల విభజనపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. తెలంగాణ, ఏపీకి ఉమ్మడిగా 19.781 ఎకరాల భూమి ఉందన్నారు అధికారులు. ఇందులో ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రోడ్లు, గోదావరి బ్లాక్, 3.359 ఎకరాల్లో ఓల్డ్ నర్సింగ్ హాస్టల్, 7.641 ఎకరాల్లో పటౌడీ హౌస్ ఉన్నాయని చెప్పారు. పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాల భూమి వస్తుందని తెలిపారు. ప్రస్తుత భవనాల స్థితి, అధికారులు, సిబ్బంది నివాస గృహాల స్థితిపై సీఎం ఆరా తీశారు. 3-4 దశాబ్దాల క్రితం నిర్మించినవి కావడంతో చాలా వరకు శిథిలావస్థకు చేరాయని, మరమ్మతులు చేయిస్తున్నామని రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ చెప్పారు. ఢిల్లీ తుగ్లక్ రోడ్ 23లో తనకు కేటాయించిన అధికారిక నివాసాన్ని పరిశీలించారు రేవంత్. గతంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ భవనంలో ఉన్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత భవనాన్ని ఖాళీ చేశారు కేసీఆర్. దీంతో ఆ భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కేటాయించింది కేంద్రం. సీఎం హోదాలో మొదటిసారి అధికారిక నివాసాన్ని సందర్శించారు. మరోవైపు ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయ్యారు సీఎం రేవంత్. కేబినెట్ విస్తరణ, ఎమ్మెల్సీల ఖాళీలు, నామినేట్ పోస్టులపై చర్చించారు. ప్రస్తుతం కేబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం దాదాపు 12 మంది పోటీ పడుతున్నారు. మంత్రి పదవులపై పార్టీ హైకమాండ్దే తుది నిర్ణయమన్నారు రేవంత్. అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. 10 ఏళ్లలో ప్రజల సమస్యలు పరిష్కారం కాలేదని, అందుకే ప్రజావాణికి భారీ స్పందన లభిస్తోందన్నారు. నకిలీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మినిస్టర్ తుమ్మల. రాష్ట్రాన్ని విత్తనోత్పత్తి కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. అసెంబ్లీ సమావేశాలు రేపు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు 3 మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాపం తెలుపనున్నారు. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై శ్వేతపత్రం రిలీజ్ చేయనుంది రేవంత్ సర్కార్. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ఆర్థిక పరిస్థితిని వివరించనున్నారు. దీనికోసం అసెంబ్లీ హాల్లో స్క్రీన్లను సిబ్బంది సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర ఖజానాకు సంబంధించిన పూర్తి విషయాలు ప్రజలకు వివరిస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బంగారు తెలంగాణ అందరి బంగారు కోడిగుడ్లు తినిపిస్తే వేలవాని పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి?
ఎందుకు వస్తున్నారో చెప్పండి జవాబు, దాని మీద మాట్లాడండి. సత్వరం కాగలిగి సత్వరం అయితే ఆలస్యం అయితే అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి. ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో ఒడుగుదొడుకులు ఇష్యూస్ ఉంటాయి, దాన్ని రివ్యూ చేసుకుంటాం 15 రోజుల తర్వాత. అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని, మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం. కేసీఆర్ సర్కార్ బంగారు పాలన అందిస్తే ప్రజావాణిలో జనం ఎందుకు బారులు తీరుతారని ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. ప్రజాభవన్ లో పాల్గొన్న ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇవాళ 5,126 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఎక్కువ మంది ఇల్లు కోసం దరఖాస్తులు చేసుకున్నారన్నారు పొన్నం ప్రభాకర్. నిరుద్యోగులు బాగా వచ్చారని, అందరి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తామని, ప్రభుత్వం నిర్ణయం తీసుకునే వరకు వాళ్ళు ఓపిక పట్టాలని చెప్పారు. ప్రస్తుత రబీతో వచ్చే వానాకాలానికి విత్తన కొరత లేకుండా చూడాలన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విత్తన సరఫరా, విత్తన రంగ అభివృద్ధిపై సెక్రటేరియట్ లో ఆయన సమీక్ష నిర్వహించారు. దీనికి అధికారులతో పాటు వ్యవసాయ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు, ప్రముఖ విత్తన కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. మొక్కజొన్న, పత్తి లాంటి పంటల విత్తనోత్పత్తి, సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని చెప్పారు. ప్రైవేటు కంపెనీకు ధీటుగా నాణ్యమైన ధృవీకరించిన విత్తనాలు సీడ్స్ కార్పొరేషన్ ద్వారా అందుబాటులో ఉంచాలన్నారు. విత్తన కంపెనీలు ముందు రాష్ట్ర రైతులకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు తుమ్మల. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులకు ఆయా కంపెనీలే పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రం నుంచి విత్తనాల ఎగుమతులు పెంచడానికి కంపెనీలు కృషి చేయాలన్నారు తుమ్మల. వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో జూనియర్ డాక్టర్ల చర్చలు సక్సెస్ అయ్యాయి. ప్రతి నెల 15వ తేదీ వరకు స్టైఫండ్ విడుదల చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. దీంతో సమ్మెను విరమించుకుంటామన్నారు జూనియర్ డాక్టర్లు. కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతా లోపంపై మాజీ సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన దోషులను ఉరితీయాలన్నారు. కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించారు. కాంగ్రెస్ చేసిన త్యాగంతోనే తెలంగాణ ఏర్పాటైందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో మిల్లర్లు కటింగ్ పేరుతో రైతులను దోచుకున్నారని ఆరోపించారు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్. ఇంజనీర్ డిజైన్ ఇస్తే దాన్ని రూపొందిస్తే చక్కగా ఉంటుంది, లీడర్ రూపొందిస్తే ఎట్లుంటది? మేము మా ఆలోచన మేము ఇంజనీర్ల ముందు పెడతాం. ఇంజనీర్లు ఏదైతే రేపటి అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ కు ధీటుగా బదులివ్వాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్. అసెంబ్లీలో వ్యూహంపై ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావుతో చర్చించారు కేసీఆర్. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గతంలో కంటే ఎక్కువ సీట్లు సాధించాలని ఎంపీలకు సూచించారు. పార్లమెంట్లో వ్యవహరించాల్సిన తీరుపై బీఆర్ఎస్ ఎంపీలతో విడిగా డిస్కస్ చేశారు కేసీఆర్. రేపటి అసెంబ్లీ సమావేశాలకు సిద్ధమైంది బీఆర్ఎస్. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం ఇవ్వనున్న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కు ధీటుగా జవాబు ఇవ్వాలని భావిస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్ రావు. దీనికి సంబంధించి హరీష్ రావు ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం టార్గెట్ చేసే అంశాలపైనే బీఆర్ఎస్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. అసెంబ్లీలో తమకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అవకాశం ఇవ్వాలంటోంది బీఆర్ఎస్. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు సభ ద్వారా తమ వర్షన్ చెప్పవలసి ఉంటుందని అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని లేఖలో తెలిపారు. ఇదే ఇష్యూపై మాజీ సీఎం కేసీఆర్ ను కలిశారు కేటీఆర్, హరీష్ రావు. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై కేటీఆర్, హరీష్ రావుకు కేసీఆర్ సలహాలు, సూచనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలపైన ఫోకస్ పెట్టింది బీఆర్ఎస్. ఎన్నికలపై కేటీఆర్, హరీష్ రావుతో చర్చించారు కేసీఆర్. మరోవైపు లోక్సభ, రాజ్యసభ ఎంపీలతోనూ సమావేశమయ్యారు కేసీఆర్. ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడారు. ఉభయ సభల్లో వ్యవహరించాల్సిన తీరుతో పాటు వచ్చే లోక్సభ ఎన్నికలపై చర్చించి దిశానిర్దేశం చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందన్నారు ఎంపీ అరవింద్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. పార్లమెంటుపై దాడి ఘటనలో పాత్రధారులు, కుట్రదారులు నివేదికలో బయటపడతారన్నారు మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిందన్నారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వాన్ని గతంలోనే కాగ్ నివేదిక అడిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాగ్ లేఖ విషయం దాచిందని ఆరోపించారు. ప్రాజెక్టుల అవినీతిపై గతంలోనే ఆధారాలు పంపించామన్నారు. ఇప్పటికైనా రేవంత్ సర్కార్ సీబీఐకి అప్పజెప్పాలన్నారు రఘునందన్ రావు.
అవుట్ ఆఫ్ 1,05,000 crores of rupees లో 48,000 కోట్ల రూపాయల లబ్ధి జరిగిందంటే అదొక మెగా కంపెనీకి మాత్రమే జరిగిందనేది ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి నివేదికలు తెలియజేస్తున్నాయి. తెలంగాణ ప్రజల మీద వచ్చే ఫైనాన్షియల్ ఇయర్ కల్లా 1,50,000 కోట్ల భారం పడబోతుంది. దాదాపు అది రాష్ట్ర బడ్జెట్ తో సమానమైనటువంటి డబ్బులు. తెలంగాణ ప్రజలకి దక్కాల్సినటువంటి సొమ్ముని తిన్నటువంటి సంస్థలు, వ్యక్తులు ఎవరైనా వాళ్ళ నుంచి కక్కిద్దామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ స్థానాలు గెలుస్తుందన్నారు ఎంపీ అరవింద్. నిజామాబాద్ లో తన ప్రత్యర్థిగా కవిత ఉంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది ప్రో కాంగ్రెస్ ఓటుతో కాదని యాంటీ కేసీఆర్ ఓటుతో అన్నారు అరవింద్. మనకి 8% ఉండే 2018 అసెంబ్లీలో 8% ఓట్ని వాళ్ళ 30% మనం పెంచుకోవడం జరిగింది. కొంచెం సంతృప్తి ఉంది. కాంగ్రెస్ రాష్ట్రంలో వాళ్ళు బలపడ్డారు. అది కొంచెము నిజామాబాద్ పార్లమెంట్ పైన కూడా అసరు చూపించింది. దానివల్ల ఇంకొక 2 స్థానాలు మనం గెలవాల్సినది మనకి గెలవకుండా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కారణమైంది. దానికి పార్లమెంట్ లో దాడి ఘటనపై స్పీకర్ దర్యాప్తు సంస్థలకు రిపోర్ట్ ఇవ్వడం జరిగిందన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. పాత్రదారులు, కుట్రదారులు ఎవరో నివేదికలు తేలుతుందన్నారు. నిజాలు బయటకు రాకూడదన్న భయంతోనే కాంగ్రెస్ పార్లమెంట్ లో రభస చేస్తోందని ఆరోపించారు బూర నర్సయ్య గౌడ్. దీంట్లో పాత్రదారులు ఎవరో, కుట్రదారులు ఎవరో తేలవటానికి దర్యాప్తు సంస్థలకు స్పీకర్ గారు ఓం బిర్లా గారు ఇవ్వటం జరిగింది. ఇందులో ఏదైనా రాజకీయ పార్టీ కోణం ఉందా? ఏదైనా రాజకీయ పార్టీ అగ్రనాయకులు కావలసుకొని బీజేపీ పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని చులకనగా చూపెట్టడానికి చేసినటువంటి ప్రయత్నమా అని దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. అటు తెలంగాణలో వచ్చే ఎంపీ ఎన్నికలపై ఫోకస్ చేసింది బీజేపీ. మెజారిటీ సీట్లు గెలుచుకునేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నెల 27 లేదా 28న రాష్ట్రంలో పర్యటించనున్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై పార్లమెంటు ఎన్నికలపై చర్చించనున్నారు. 2019 ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాల్లో గెలిచిన బీజేపీ 8 నుంచి 12 సెగ్మెంట్లలో విజయం సాధించాలనే పట్టుదలతో ఉంది. ఎంపీ టికెట్ కావాలని పార్టీ ముఖ్య నేతలపై ఆశావహులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డి, దిలీప్ ఆచారి ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. చేవెళ్ల సెగ్మెంట్ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, మల్కాజిగిరి, ఈటల రాజేందర్, చాడ సురేష్ రెడ్డి, కూన శ్రీశైలం గౌడ్ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. సికింద్రాబాద్ ఎంపీ సెగ్మెంట్ నుంచి కిషన్ రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మెదక్ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు పోటీకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జహీరాబాద్ సెగ్మెంట్ నుంచి చీకోటి ప్రవీణ్, సంగప్ప, ఆకుల విజయ పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వరంగల్ నుంచి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్, నల్గొండ సునీతారెడ్డి, ఖమ్మం, మహబూబాబాద్ సెగ్మెంట్లలో బలమైన అభ్యర్థుల కోసం చూస్తోంది బీజేపీ అధినాయకత్వం. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ బండి సంజయ్, ఆదిలాబాద్ సోయం బాపురావు, హైదరాబాద్ భగవంతరావు లేదా సిటీలో స్థిరపడిన నార్త్ ఇండియన్ కు టికెట్ దక్కే ఛాన్స్ ఉంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమైన బీజేపీ ఎంపీ స్థానాల్లో అధికంగా సీట్లు గెలిచేందుకు వ్యూహాలు చేస్తోంది. ఎన్నికల హామీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కర్ణాటక సీఎం సిద్దరామయ్య మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. ఫేక్ వీడియోలు బీజేపీ క్రియేట్ చేస్తే బీఆర్ఎస్ ప్రచారం చేస్తోందన్నారు సిద్దరామయ్య. బీజేపీకి బీఆర్ఎస్ నిజమైన బీ టీం అని ఆరోపించారు. నిజాలు తెలుసుకోలేకనే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిందన్నారు సిద్దరామయ్య. కర్ణాటక సీఎం సిద్దరామయ్య వీడియో పోస్ట్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్తో వార్ మొదలైంది. ఫేక్ వీడియో అని క్లారిటీ ఇచ్చినా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు సిద్దరామయ్య. ఫేక్ వీడియో ఏదో, అసలు వీడియో ఏదో తెలియదంటూ కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు. సిద్దరామయ్య ఉచితాలపై అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఓ వీడియోని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. 4-5 రోజుల నుంచే ఇది వైరల్ అవుతోంది. దానిపై 2 రోజుల క్రితమే సిద్దరామయ్య క్లారిటీ ఇచ్చారు. బీజేపీ వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో అని ఆరోపించారు. అంతేకాదు, కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ముందు కూడా అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు సిద్దరామయ్య. పాత వీడియోని గమనించకుండా, దానికి సిద్దరామయ్య రిప్లైని పరిశీలించకుండా రీపోస్ట్ చేశారు కేటీఆర్.
హామీల అమలుకు డబ్బులు లేవని సిద్ధరామయ్య అంటున్నారని, ఇదే మాట తెలంగాణలో కాంగ్రెస్ నేతలు చెబుతారా అని అనుమానం వ్యక్తం చేశారు కేటీఆర్. కాంగ్రెస్ నేతలు అబద్ధపు హామీలు ఇచ్చినందుకే తమ పార్టీ ఓడిపోయిందన్నారు. డిసెంబర్ 9లోగా నెరవేరుస్తామన్న హామీల సంగతి ఏమైందని కాంగ్రెస్ ను ప్రశ్నించారు. మొదటి కేబినెట్ భేటీలోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత ఇస్తామని మాట తప్పారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నకిలీవా లేదా ఇచ్చిన నేతలు నకిలీలా అని ప్రశ్నించారు కేటీఆర్. కేటీఆర్ కు తన వీడియోతో చేసిన ట్వీట్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు సిద్ధరామయ్య. కాంగ్రెస్ గ్యారంటీలపై తాను మాట్లాడినట్టుగా ఓ ఫేక్ వీడియోను ట్వీట్ చేశారని మండిపడ్డారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో మీకు తెలుసా? ఎందుకంటే మీకు ఫేక్ వీడియో ఏదో, ఎడిటెడ్ వీడియో ఏదో, నిజమైనదేదో తెలుసుకోలేకపోతున్నారన్నారు. బీజేపీ ఫేక్ వీడియోలు క్రియేట్ చేస్తుందని, మీ బీఆర్ఎస్ పార్టీ వాటిని ప్రచారంలోకి తెస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ బీజేపీకి నిజమైన బీ టీం అంటూ ట్విట్టర్లో ఘాటుగా స్పందించారు సిద్ధరామయ్య. కేటీఆర్ కు కౌంటర్ ఇస్తూ సిద్ధరామయ్య ఇచ్చిన ట్వీట్ ను వైరల్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. లోక్సభలో ఇవాళ మరో 49 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు స్పీకర్ ఓం బిర్లా. బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశంలో విపక్షాల తీరుపై మండిపడ్డారు ప్రధాని మోదీ. ఇక ఇండియా కూటమి భేటీలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు మమతా. స్మోక్ బాంబ్ దాడి ఘటన పార్లమెంట్ ను షేక్ చేస్తోంది. ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. ఇవాళ మరో 49 మంది విపక్ష ఎంపీలపై వేటు వేశారు స్పీకర్ ఓం బిర్లా. పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై హోంమంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దీంతో మొత్తం 49 మందిని సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఓం బిర్లా. ఎంపీలు సుప్రియా సూలే, ఫరూక్ అబ్దుల్లా, శశి థరూర్, కార్తీ చిదంబరం, డింపుల్ యాదవ్, మనీష్ తివారీ తదితరులు సస్పెన్షన్ కు గురైన వారిలో ఉన్నారు. లోక్సభలో ఇప్పటికే 13 మందిని సస్పెండ్ చేయగా సోమవారం మరో 33 మందిపై స్పీకర్ వేటు వేశారు. దీంతో లోక్సభలో మొత్తం 95 మందిపై సస్పెన్షన్ వేటు పడినట్లయింది. మరోవైపు రాజ్యసభలో ఇప్పటి వరకు 46 మందిని సస్పెండ్ చేశారు. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటి వరకు మొత్తం 141 మంది విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకుంది కేంద్రం. విపక్షాల ఆందోళన నేపథ్యంలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ బోర్డు సమావేశమైంది. పార్లమెంట్లో విపక్షాలు అనుసరిస్తున్న తీరుపై చర్చించారు. ప్రధాని మోదీ ప్రతిపక్షాల తీరును తీవ్రంగా ఖండించారు. దేశ గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ దాడి వెనుక విపక్షాల కుట్ర ఉందంటూ ఘాటుగా స్పందించారు ప్రధాని మోదీ. మరోవైపు విపక్షాలు అదే రీతిలో స్పందిస్తున్నాయి. అధికారంలోని బీజేపీ ప్రభుత్వం తమ గొంతు నొక్కుతోందని ఆరోపిస్తున్నాయి. ఎంపీల సస్పెన్షన్ పై మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించాయి. అధికార పక్షాన్ని ధీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. అందులో భాగంగానే శీతాకాల సమావేశాలు బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు పంపాయి. ज्यादा एमपी सस्पेंड हुए हैं। ये बहुत ही दुर्भाग्यपूर्ण है एक डेमोक्रेसी सेटअप के लिए। जो वातावरण अब हम देख रहे हैं जहां हम अपनी बात नहीं रख पा रहे हैं संसद में, तो मैं समझती हूँ कि यह टोटल फेलियर ऑफ द गवर्नमेंट है। वो सारी होम मिनिस्ट्री के नीचे है। क्या हो जाता अगर वो 5 मिनट आते और कहते जनाब ये हो गया है, हम इस पे कार्रवाई कर रहे हैं, और क्या कर रहे हैं? ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడమే ఇండియా కూటమి లక్ష్యమన్నారు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే. దేశ చరిత్రలోనే తొలిసారి 141 మంది ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. ప్రస్తుతం కూటమి ఫోకస్ ఎన్నికలపైనే ఉందని చెప్పారు. డిసెంబర్ 31న సీట్ల పంపిణీపై క్లారిటీ ఇస్తామన్నారు ఖర్గే. ఢిల్లీ కూటమి సమావేశం తర్వాత మాట్లాడారు ఖర్గే. देश के इतिहास में पहली बार है कितने लोगों को उन्होंने सस्पेंड किया। ये डेमोक्रेसी के लिए अच्छा नहीं है। ये डराने की बात हो गई है और ऐसा डराने के लिए लोगों को वो अपना डेमोक्रेसी खत्म करना चाहते हैं। ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే పేరును ప్రతిపాదించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె ప్రతిపాదనను సమర్థించారు కేజ్రీవాల్. ఎన్నికల తర్వాత నిర్ణయం తీసుకుందామని మిత్రపక్షాలు తెలిపాయి. అటు ఎన్నికల్లో పొత్తుల కోసం ముకుల్ వాస్నిక్ నేతృత్వంలో 5 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. That's all for now. Stay tuned.